వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. వైసీపీ అధ్యక్షుడు జగన్ నోరు తెరిస్తే అబద్దాలు, అడుగు వేస్తే అరాచకం తప్ప మరొకటి ఉండదని మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన ఘోరాలను కప్పుపుచ్చుకోవడానికి నేడు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న మెగా డీఎస్సీపై జగన్, ఆయన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కుంభకోణంపై హైకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సమర్పించిన నివేదికపై బహిరంగ చర్చకు వైసీపీ నేతలు సిద్దమా అని మంత్రి సవాల్ విసిరారు. చంద్రబాబు నాయకత్వంలో యువత భవిష్యత్తు, రాష్ట అభివృద్ది ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. గొడ్డలిపోటుకు గుండెపోటుకు ఎంత తేడా ఉందో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి డిఎస్సికి అంత తేడా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చి రాజకీయం చేశారో, ఈ గొడ్డలి పార్టీ తలకిందుల తపస్సు చేసినా కూడా డిఎస్సిని ఎత్తి చూపించలేరని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏపీపీఎస్సీకి దీనికి పోలిక సరికాదని చెప్పేసి మనం చేస్తాను. ఏపీపీఎస్సీకి సంబంధించి కోర్టు చివాట్లు పెడతమే కాకుండా అనేక సూచనలు చేసి మార్పులు చేయమని చెప్పేసి కూడా ఏపీపీఎస్సీలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపించినా కూడా అన్నపూత మీద వాన పడినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ గొడ్డలి పార్టీ నాయకుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. డిఎస్సికి సంబంధించి ఏ కోర్టు కూడా ఎక్కడా తప్పు జరిగిందని చెప్పేసి చెప్పలేదు. డిఎస్సికి సంబంధించి అన్ని విధాల ప్రయత్నం చేసి దాదాపు 16,500 మంది యువతీ యువకుల ఉద్యోగ అవకాశాలను దెబ్బ కొట్టడానికి దాదాపు 300 కేసులు కోర్టుల్లో తమ వ్యక్తుల ద్వారా కోర్టులు వ్యాజ్యాలు వేయించి దీన్ని ఆపటానికి ప్రయత్నం చేసినా కూడా ఆఖరికి గౌరవ హైకోర్టు వారు మీరు వేస్తున్న ఈ కేసుల్లో ఏదో కుట్రకోణం దాగున్నట్టు కనపడుతుంది అని చెప్పే విధంగా వ్యాఖ్యానించిందంటే వారి నైజం కానివ్వండి, డిఎస్సి నిర్వహించిన తీరును కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే గొడ్డలిపోటుని తప్పుదో పట్టించడానికి కుట్లు వేసి గుండెపోటు అని చెప్పేసి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేశారో, డిఎస్సి విషయంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీకు ఎక్కడా కూడా ఆధారాలు లభ్యం కాలేదని చెప్పేసి మనం చేస్తాను. కోర్టులు కూడా దీని మీద 300 కేసులను కూడా మరి రిజెక్ట్ చేసిన విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు ద్వారా, అసెంబ్లీ ద్వారా స్థాపితమైన యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ సంస్థలంటే ఈ దేశ ప్రజలకి, ప్రత్యేకంగా యువతి యువకులకి గొప్ప విశ్వాసం. ఏపీపీఎస్సీ ఏదైతే ఎగ్జామ్ జరిగినాయో గొడ్డలి పార్టీ ఆధ్వర్యంలో, దాన్ని కనుక వింటే ఈ దేశ యువతి యువకులకి, రాష్ట్ర యువతి యువకులకి వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మన 10వ తరగతి పరీక్షల దగ్గర నుంచి ప్రభుత్వం నిర్వహించే ఏ పరీక్షలైనా తీసుకోండి, మీరు చాలా పకడ్బందీగా, పారదర్శకంగా పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా వలయంలో పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆ పేపర్లు తీసుకెళ్తాం కానీ వాటన్నిటిని కూడా ఒక స్టోర్ రూమ్లో పెడతాం కానీ చేస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్పోర్ట్స్ కోటా పేరుతో కూటమి ప్రభుత్వం ఉద్యోగాలను అమ్ముకుందని వైసీపీ ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డిఎస్సీలో ఇంతటి భారీ స్కామ్ జరిగినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత లేకుండా దబాయిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే డిఎస్సీ అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ వేయాలని సవాల్ విసిరారు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ కూటమి నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో అటు డిఎస్సీ, ఇటు ఏపీపీఎస్సీ రెండింటిపైన ఒకేసారి సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఈ ఎగ్జామ్ లేకుండా సుమారు 372 పోస్టులు ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదే. మరి ఇది ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగం అంటే మరి ఏ రూల్ బుక్ ఉందో, ఏ రూల్ బుక్లో రాసుందో,
ఏ చట్టం చెప్తుందో, ఏ జీవో చెప్తుందో అనేది ఈ ప్రపంచంలో ఎవరికి దొరకని సమాధానం. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా పరీక్ష రాయకుండా ఉద్యోగం అనేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం, అది 372 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద లోకేష్ గారు ఇవ్వటమే. ఒక ఉద్యోగం గురించి సుమారు 4 జీవోలు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వందే. వీళ్ళే గేట్లు ఎత్తుతారు, వీళ్ళే గేట్లు మూసేస్తారు. గేట్లు ఎత్తేది వీళ్ళే, గేట్లు మూసేది వీళ్ళే. అంటే వీళ్ళకి ఎలా ఉందంటే ఈ 372 మందికి ఒక ఎంట్రీ పాస్ ఒక జీవోతో ఇస్తారు, ఇంకొక జీవోతోటి ఆ ఎంట్రీని క్లోజ్ చేస్తున్నారు. ఇది వీళ్ళ ఘనత. మరి గతంలో చెప్పినట్టు ఈ డిఎస్సిలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది వాళ్ళే, ఎగ్జామ్ పేపరు ప్రిపేర్ చేసేది వాళ్ళే. ఎగ్జామ్ కండక్ట్ చేసిన వారికి, ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసిన వారికి మెరిట్ లిస్ట్లో నెంబర్ 1 ర్యాంక్ రావచ్చు. మళ్ళీ అదే మెరిట్ లిస్ట్లోనే సెకండ్ మెరిట్ లిస్ట్లో పేరు ఉండకపోవచ్చు. కాణిపాకం వరసిద్ధిని ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పగడ్బందీగా నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే మురళీమోహన్లు అధికారులకు సూచించారు. సెప్టెంబర్ 14 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్న క్రమంలో ఆలయ సమావేశ మందిరంలో చైర్మన్ మణినాయుడు అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులందరూ స్వామిని సంతృప్తిగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒకటి, చిత్తూరు నుంచి ప్రతి అర్ధగంటకు ఒక బస్ కాణిపాకం వచ్చేలా చూడాలని అన్నారు. భక్తుల భద్రత కోసం 100 సీసీ కెమెరాలను అమర్చాలని అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. మనమందరూ కలిసి చర్చ చేశాము. గత సంవత్సరం ఏం చేశాము, గత సంవత్సరం చేసిన ఏర్పాట్లో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, అవి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అరేంజ్మెంట్స్ ఎట్లా పెంచుకోవచ్చు, ఎమర్జెన్సీ అరేంజ్మెంట్స్ ఏమి ఉండాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, పంచాయతీరాజ్ ఏం చేయాలి, R&D ఏం చేయాలి, రకరకాలుగా చర్చ చేయడం జరిగింది. చర్చ చేసినప్పుడు ఫ్యూచర్ కోసం ఒక వచ్చే 10 సంవత్సరాల వరకు కూడా ఇప్పటి నుంచి కొన్ని ఏర్పాటు చేయగలిగితే, అంటే ఒక ఫైర్ టెండర్ కొనడం, స్ట్రీట్ లైట్స్ పెట్టడం, కొన్ని డ్రింకింగ్ వాటర్ కోసం పర్మనెంట్గా 5-6 చోట వాటర్ కూలర్ పెట్టడం, CCTV కెమెరా కొనడం, చాలా చర్చ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా 3 మీటింగ్స్ ఉంటాయి. ఈరోజు ఫస్ట్ మీటింగ్ చేయడం జరిగింది. తర్వాత సెప్టెంబర్ 1st వీక్లో 2వ తారీఖు ఇంకొక మీటింగ్ ఉంటుంది. ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ వాళ్ళు కూడా చేస్తారు. సో సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. భక్తులకి సేఫ్టీ ఉండాలి, ప్లస్ క్యూ లైన్ సరిగా మేనేజ్ అవ్వాలి, స్టాంపీడ్ లేకుండా, ఏం జరగకుండా, ఏం చిన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవం సరిగా నడిపించాలి. అది మన ఫస్ట్ ప్రయారిటీ. సేఫ్టీ తర్వాత భక్తులకి సరైన అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళకి మౌలిక సదుపాయం, ఫెసిలిటీస్ ఇవ్వడం, అది మన సెకండ్ ప్రయారిటీ. దేవస్థానం యొక్క పాలక మండలి అధికారులు వివిధ విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షకి ఈ టెంపుల్కు మాత్రమే ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా ఉభయదారుల సంఘం అధ్యక్షురాలు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయంలో ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉండకూడదన్నది మొదటి అంశంగా చర్చించడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడికి సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించడం, సౌకర్యవంతమైనటువంటి సౌకర్యం కల్పించడం, ఆకలితో వెనక్కి పంపకుండా వారికి అవసరమైనటువంటి అన్నపానీయములన్నీ కూడా కల్పించి పంపించడం అనేది ప్రధానంగా చర్చించడం జరిగింది. కాణిపాకం దేవస్థానానికి వచ్చిన తర్వాతనే కాకుండా కాణిపాకం ప్రెమిసెస్లోకి భక్తుడు వచ్చినప్పటి నుంచి
తిరిగి కాణిపాకం ప్రెమిసెస్ దాటేంత వరకు కూడా వారి యొక్క రక్షణకు సంబంధించి కానీ వారి భద్రతకు సంబంధించి కానీ ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉండకూడదు అన్నటువంటి అంశం మీద నిర్దిష్టమైనటువంటి ఆదేశాలను గౌరవ ఎస్పీ గారి ద్వారా సంబంధిత శాఖ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అవసరమైనటువంటి సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి కానీ రోడ్ల నిర్వహణకు సంబంధించి కానీ విద్యుత్ సౌకర్యాలు కల్పించడం కానీ ఏదైనా చీకటిగా ఉన్నటువంటి ప్రాంతాలలో కొత్తగా విద్యుత్ పోల్లు ఏర్పాటు చేసి లైటింగ్ ఫెసిలిటీ కల్పించడం కానీ. ఏలూరు జిల్లా భీముడోలు మండలం గుండుగొల్లు శ్రీ సీతారామస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు అంకురార్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్టీ చైర్మన్ కొండ గంగరాజు పర్యవేక్షణలో అర్చకులు సుధీరాచార్యులు గోపాలాచార్యులు బృందం శాస్త్రోక్తంగా విశేష పూజలు హోమాలు నిర్వహించారు. లోక కళ్యాణం గ్రామ శ్రేయస్సు కాంక్షిస్తూ ఈ పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు గంగరాజ్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 25వ తేదీ మంగళవారం వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. 4 రోజుల పాటు ఆలయంలో వివిధ వైదిక కార్యక్రమాలు విశేష క్రతువులు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో ఘనంగా ఉషోదయ హాస్పిటల్స్ నూతన భవన ప్రారంభోత్సవం. నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందిన డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, డాక్టర్ వెంకట పద్మలను అభినందించిన ప్రజాప్రతినిధులు. వైసీపీ హయాంలో ప్లంబర్లు కూలీలతో గ్రూప్ 1 పేపర్లు దిద్దించారని మంత్రి పార్థసారథి ఆరోపణ. ఏపీఎస్సీ స్కామ్ పై సిట్ నివేదికపై బహిరంగ చర్చకు రావాలని జగన్ కు సవాల్. డిఎస్సీ ఏపీఎస్సీ రెండింటిపైన ఒకేసారి సీబీఐ విచారణ జరిపించాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్. సెప్టెంబర్ 14 నుంచి కాణిపాకం వరసిద్ది వినాయకుని బ్రహ్మోత్సవాలు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్న కలెక్టర్ సుమిత్ కుమార్. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. మరిన్ని వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.